ఈరోజు ఈ ప్రపంచంలో నీళ్ళను బ్రతకడానికి మించిన అందమైన పని వేరొకటి లేదు. దానికి ఒక అనుమతి అవసరం లేదు. అందుకే బీ యువర్ సెల్ఫ్. 2026 జనవరి 2 ఈరోజు నా ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. అలాగే రాజా సాబ్. మార్నింగ్ లేచి పరమశివుణ్ణి చూసి స్నానం చేసుకొని ఆ సూర్య భగవాను చూశాను. తర్వాత లొకేషన్ బాగుందని చెప్పేసి ఈరోజు ఈయనే వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను. ఈరోజు మ్యాటర్ ఏందనేది కూర్చొని మాట్లాడదాం జరా. టిఫిన్ చేసి ఛాయ్ తాగుదామని పోతుంటే మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మామూలందరూ కలిసి అన్నదానం చేస్తుంటే నేను కూడా అక్కడే అన్నం తిన్నాను. గాడ్ ఈజ్ గ్రేట్. ఎందుకంటే జనవరి 1కి హనుమంతుని దగ్గరనే అన్నం తిన్నాను. జనవరి 2 హనుమంతుని దగ్గరనే అన్నం తిన్నాను. గాడ్ ఈజ్ గ్రేట్. సూపర్. తర్వాత గ్రాండ్ హోటల్కి వెళ్ళాను. గ్రాండ్గా ఛాయ్ తాగాను. కొద్దిగా సేపు ఫోన్ తీసి యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరు ఎట్లాంటి కంటెంట్లు చేస్తున్నానో చూశాను. తర్వాత రామకృష్ణ థియేటర్కి వెళ్ళాను సినిమా చూద్దామని. అక్కడ 2 హిందీ సినిమాలే నడుస్తున్నాయి. నేను తెలుగు సినిమా చూద్దాం అనుకున్నాను, కాకపోతే లేదు. అంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు కేఫ్ నీలఫర్కి రమ్మని. హోటల్కి వెళ్తుంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకని అంటే ఆ రోజు శుక్రవారం కాబట్టి మసీద్లోకి వెళ్ళి చాలామంది నమాజ్ చదువుకొని బయటికి వస్తున్నారు కాబట్టి నీలఫర్ హోటల్కి వచ్చాను. అక్కడ ఛాయ్ తాగుదాం అనుకున్నాను కానీ తాగలేకపోయాను. ఎందుకంటే ఇంతకుముందే గ్రాండ్ హోటల్లో తాగాను కాబట్టి అక్కడ ఛాయ్ తాగలేను. అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిబిషన్కి వెళ్తుంటే ఎగ్జిబిషన్ చూసాము. మొత్తం అంతా సూపర్ ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక చూడండి గాజులు, ఇగో చూడండి కమ్మలు, ఇంకా చూడండి ఈ పూలు, ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్ చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపించింది. కాకపోతే లేట్ అవుతుంది కాబట్టి ఇంటికి లేట్ అవుతుంది అనేసి మళ్ళా ఇంటికి వెళ్తుంటే మళ్ళీ మా ఫ్రెండ్ నేను కలిసి మళ్ళా ఛాయ్ తాగుదాం అనుకున్నాము. ఛాయ్ తాగుదాం అనేసి మళ్ళీ కేపీ బార్ హోటల్కి వచ్చాము. కేపీ బార్ హోటల్ తెలుసు కదా, నాకు చాలా ఇష్టం. కేపీ బార్లో చిన్న ఉన్నప్పటి నుంచి ఛాయ్ తాగుతున్నా. కేపీ బార్ హోటల్కి వచ్చాను ఛాయ్ తాగుదామని. కేపీ బార్ హోటల్ సాయంత్రం గరం ఛాయ్ తాగాను కేపీ బార్ హోటల్. తర్వాత ఇంకా మా ఫ్రెండు ఆయన దారి ఆయన, నా దారి నేను. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటే మధ్యలో కాళికామాత, దుర్గామాత కనిపించారు. చాలా మంచిగా అనిపించింది. బండి సైడ్ కాపి ఇద్దరు దేవతలను మొక్కాను. శుక్రవారం రోజు మసీద్కి వెళ్ళకపోయినా మసీద్ చూశాను. మళ్ళీ దుర్గామాత, కాళికామాతను కూడా చూశాను. చాలా సంతోషంగా ఉంది. అందులోనూ హనుమంతుని కూడా ఈరోజు చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకా అట్లనే ఇంటికి వెళ్తుంటే ఈరోజు ఇంటికి వెళ్తుంటే ఇంత మంచి లొకేషన్ కనిపించింది. ఈ లొకేషన్ ఎందుకు అందుకోవాలని చెప్పేసి ఈ లొకేషన్లోనే వీడియో చేస్తున్నాను. మంట కనిపించగానే ఇంటికి వెళ్ళి ఇంకా తయారు చేసి వీడియో ఎవరు చేస్తారని చెప్పేసి ఇక్కడికే వచ్చేసి లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడే వీడియో చేసి మీకు పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నా జీవితం ఇలా సాగింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అంజీ డైరెక్టర్ ఏమంటారో చూడండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అంజీ షో యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే వచ్చేసి 2వ నెల 2026. ఈరోజు మార్నింగ్ సేమ్ టు సేమ్ శివుణ్ణి దర్శించుకున్నాను, స్నానం చేసుకున్నాను.
ఎర్లీ మార్నింగ్ వెళ్ళగానే హనుమంతుని టెంపుల్ దగ్గర మంచిగా అన్నం తిన్నాను. తర్వాత గ్రాండ్ హోటల్కి వెళ్ళాను. సూపర్గా గ్రాండ్ హోటల్లో గ్రాండ్గా చాయ్ తాగాను. ఇక తర్వాత రామకృష్ణ థియేటర్కి వెళ్ళాను ఏమన్నా సినిమా చూద్దామని చెప్పేసి. నిన్న చూద్దాం అనుకున్నాను, చూడలేను. కానీ ఈరోజు రామకృష్ణ థియేటర్లో సినిమా చూద్దామని వెళ్తే హిందీ సినిమా ఉండే, తెలుగు సినిమా లేకుండే, చూడలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు నా జీవితం ఇలా సాగింది.